భర్త లేనటువంటి స్త్రీలు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు? భర్త మరణించినటువంటి స్త్రీలు అంటే పూర్వ సువాసినులు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు? ఏ ఏ వ్రతాలు చేసుకోవచ్చు? వాళ్ళు ఎటువంటి నియమనిష్టలు పాటించాలి అనే విషయాలు కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. పూర్తిగా తెలుసుకుందాము. చివరి దాకా అయితే చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ముఖ్యంగా పూర్వ సువాసినులు అనే పదానికి చాలామందికి అర్థం కూడా తెలియదు. పూర్వము అంటే వెనుక, సువాసిని అంటే ముత్తైదువు అని, అంటే వెనుక ముత్తైదువుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ముత్తైదువులు కారు అని దానికి అర్థం. హిందూ సాంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఎన్నో రకాల ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. కానీ కొన్నింటిని ఎందుకు పాటిస్తున్నామో, వాటిని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్న విషయము చాలామందికి తెలియదు. అటువంటి వాటిలో భర్తలు లేని స్త్రీలు పూజలు చేయకూడదు అన్న నియమం ఒకటి. అలాగే భర్తలు చనిపోయిన స్త్రీలు పసుపు కుంకుమ ధరించకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. మరి ఈ పనులు ఎందుకు చేయకూడదు? ఒకవేళ చేస్తే ఏం జరుగుతుంది? ఈ విషయాల గురించి పండితులు ఏమంటున్నారో మనము ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు జ్యోతిష్య పండితుల నుండి సేకరించబడింది. ఇందులో మా సొంత సమాచారం అయితే ఏమీ లేదండి. ఇందులో ఏదైనా అస్పష్టంగా, అసౌకర్యంగా అనిపించినట్లయితే మటుకు దయచేసి క్షమించండి. అలాగే వీడియోకు ఒక లైక్ చేసి, ఆ లైక్ చేస్తే మటుకు మాకు ఎంతో సపోర్ట్గా అనిపిస్తుంది. ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే మరీ ఘోరంగా విధవ అని అంటూ ఉంటారు. కొంతమంది అయితే నోరు తిరక్క వెధవ అని కూడా అనేవాళ్ళు ఉంటారండి. మరి కొంతమంది అయితే పల్లెటూరు భాషను చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము ఎదుటి వ్యక్తి మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడకూడదు. భర్త మరణించినటువంటి స్త్రీలలో కూడా మనము అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని మన పండితులు చెప్తూ ఉంటారు. ముత్తైదువు అంటే ముఖ్యంగా 5 వస్తువులు తప్పనిసరిగా ఉండాలి. అవేమిటంటే, ఒకటి పసుపు కుంకుమ, రెండో వస్తువు పువ్వులు, మూడో వస్తువు గాజులు, నాలుగో వస్తువు కాలి మెట్టెలు, ఐదో వస్తువు మాంగళ్యము. ఈ 5 వస్తువులను స్త్రీలను ముత్తైదువు అని పిలుస్తాము. కాబట్టి సువాసినుల యొక్క శరీరం పైన ఎప్పుడూ కూడా ఈ 5 వస్తువులు ఉండాలని మన పెద్దవాళ్ళు, మన పురాణాల్లో, మన సనాతన ధర్మం చెప్తూనే ఉంటారు. ఒకవేళ ప్రమాదవశాత్తు భర్త మరణిస్తే ఏ ఏ వస్తువులు తీయాలి? భర్త మరణించినప్పుడు తీయాల్సినటువంటి వస్తువులు 2 వస్తువులేనండి. ఒకటి కాలి మెట్టెలు, 2 మాంగళ్యము. పసుపు కుంకుమ పూలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తీయమన్నా తీయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూరులో, అదేవిధంగా సిటీస్లో కూడా ఇలానే చేస్తూ ఉన్నారు. భర్త మరణించి ఆమె బాధపడుతూ ఉంటే ఆమెను తీసుకెళ్ళి బొట్టును బలవంతంగా చెరిపేస్తూ, గాజులను బలవంతంగా రక్తం వచ్చేలా పగలగొట్టి, తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలా చేయమని మనకి ఏ పురాణాలు చెప్పలేదు, ఏ ధర్మశాస్త్రాల్లో కూడా చెప్పలేదు. కొంతమంది అజ్ఞానంతో మనకు జరిగింది కదా, వాళ్ళకు కూడా ఇంతే. ఎప్పుడు కూడా భర్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు, ఒకటి మెట్టెలు, 2 మాంగళ్యం మాత్రమే. ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు అనేవి భర్త వల్ల రాలేదు, అవి పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి మనకి. కాబట్టి పసుపును పూర్వ సువాసినులు కూడా నిర్భయంగా ధరించవచ్చు. మరి కుంకుమ ధరించవచ్చా అంటే, కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటామండి? ఆగ్నేయ చక్రానికి ప్రతీకగా పెట్టుకుంటాము. భర్త ఉన్న వాళ్ళకే ఆగ్నేయ చక్రం ఉంటుందా? భర్త లేనటువంటి వాళ్ళకి ఆగ్నేయ చక్రం ఉండదా? ఎంత అజ్ఞానంలో మునిగిపోయామో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మరి పూలు అంటే, పూలు కొన్ని రకాల పూలు మాత్రం పెట్టుకోకూడదు. అవి కూడా మల్లెపూలను అస్సలు ధరించకూడదు అని చెప్తారు. ఎందుకు అంటే, మల్లెపూలను ధరించకూడదు. మల్లెపూలు ధరించడం వల్ల వాళ్ళ కోరికలు కలుగుతాయి. అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు కలగకూడదు. కాబట్టి పూర్వ సువాసినులకు సువాసభరితమైనటువంటి మల్లెపూలు, జాజి పూలు, విరజాజి పూలు మాత్రం ధరించకూడదు అని చెప్పారు అంతే. కానీ దేవుడికి పూజించేటటువంటి పూలు మందారం కానీ, గులాబీలు కానీ, చామంతి కానీ, తులసి కానీ, బిల్వదళం కానీ భర్త లేనటువంటి స్త్రీలు శిరోధార్యం అంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చు. మల్లెపూలు మాత్రం నిషిద్ధమని చెప్తారు. ఇక భర్త మరణిస్తే కాళ్ళ మెట్టెలు ఎందుకు తీయాలి అంటే, పూర్వము మగవాళ్ళు కూడా కాలికి మెట్టెలు పెట్టుకునేవాళ్ళు. చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ
కాళ్ళ మెట్టెలు అనేవి పెళ్లిలో మగవారికి కూడా పెడతారు కొన్నిసార్లు. కానీ కొంతకాలానికి మగవాళ్ళు తీసివేస్తారు. ఆడవాళ్ళు మాత్రం అలాగే ఉంచుకుంటారు. కానీ శరీరంలో నాడులు అనేవి ఉంటాయి కదా! ఆ మెట్టెలు పెట్టడం వలన ఆ కామ కోరికలు అనేవి విజృంభిస్తాయి. కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్ళకి ఉండొచ్చు. భర్త లేనటువంటి వాళ్ళకి కామ కోరికలు కలగకుండా ఉండటానికి కాళ్ళకు ఉన్న మెట్టెలు తీసేయండి అని పెద్దలు చెప్పడం జరిగింది. ఇకపోతే మాంగళ్యము భర్త కడతాడు. ఇప్పుడు భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగళ్యాన్ని తీసివేయాలి అని కొంతమంది చెప్తూ ఉంటారు. మాంగళ్యం తీసేసి వేరే ఏదైనా బంగారపు గొలుసు లేదా ఏదైనా చైన్ లాంటిది వేసుకోవచ్చు, తప్పులేదు కదా. కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ 3 వస్తువులు నిషిద్ధం. అవి మాంగళ్యం, కాలి మెట్టెలు, మల్లెపూలు నిషిద్ధం. పసుపు, కుంకుమ, ఇతర పుష్పాలు నిర్భయంత్రంగా ధరించవచ్చండి. భర్త లేనటువంటి స్త్రీలు లలితా సహస్రనామం చదువుకోవచ్చా అంటే తప్పకుండా చదువుకోవచ్చు. అమ్మవారికి ఒక పేరు ఉంది, సుహాసి అర్చిత ప్రియాయ నమః అని. అంటే సువాసిని చేత పూజించబడి ప్రీతి చెందుతుంది అని అర్థం దానికి. అంతేకాని పూర్వ సువాసినులు అమ్మవారిని పూజించకూడదని ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. ఏ శాస్త్రాలు ఏ పురాణాల్లో మనకి చెప్పలేదు. అలాగే లలిత సహస్రనామంలో మీరు చూసినట్లయితే వైదవ్యం కలిగినటువంటి స్త్రీలు ఉత్తర పీఠికను మీరు పరిశీలించినట్లయితే లలితా సహస్రనామాన్ని చదివితే వచ్చే జన్మలో నిండు నూరేళ్లు ముత్తైదుగా ఉంటుందని, నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఉత్తర పీఠికలో క్లియర్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు లలితా సహస్రనామాన్ని చదువుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. అంతేకాదు గౌరీ పూజ చేసుకోవచ్చు అంటే తప్పకుండా పూర్వ సువాసినులు గౌరీ పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ పూజ, సంకటహర పూజ, సప్త శనివారాలు పూజ, నరసింహస్వామి పూజ, ఇలా అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా గణపతి పూజలో కానీ సత్యనారాయణ వ్రతంలో కానీ మీరు కథని బాగా విన్నట్లయితే భర్త లేనటువంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్ళు రాబోయే జన్మలో నుండు నూరేళ్లు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఈ కథలోనే ఉంటుంది. ఆ కథని మీరు బాగా వింటే మీకు తెలుస్తుంది. పాండవులు తల్లి అయినటువంటి కుంతీదేవి పాండురాజు మరణించిన తర్వాత ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములను వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక కుంతీదేవి గజగౌరి వ్రతం కూడా చేసిందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించకపోయినా మనకి ప్రాచీన గ్రంథాలు ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది. పాండవులు ఏ పని చేసినా ముందు వాళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకొని చేసేవాళ్ళని మహాభారతంలో ఉంటుంది. వితంతువులు పూజలు వ్రతాలకు దూరంగా ఉండడం శాస్త్రాలు చెప్పబడిందా అంటే శాస్త్ర ప్రకారం భర్త లేని మహిళలు పూజలు చేయకూడదని ఎక్కడా చెప్పలేదు. భగవంతుని పూజకు ఎలాంటి తప్పు కానీ దోషం కానీ లేదని పండితులు చెప్తున్నారు. అయితే పసుపు కుంకుమలు ఇవ్వటం, కొన్ని రకాల పూజలు అంటే భార్యాభర్తలు ఇద్దరు పీటల మీద కూర్చొని చేసేటటువంటి పూజలు తప్ప మిగతా ప్రతి పూజ, ప్రతి వ్రతం కూడా ఆ భగవంతుని ఆరాధించడంలో భర్త లేని స్త్రీలు పాటించడంలో ఎలాంటి తప్పు లేదు. కార్తీక పురాణంలో కూడా ఒక స్త్రీ భర్త కానీ తండ్రి కానీ మరణించిన తర్వాత కార్తీక స్నానాలు ఆచరించిందని, ఏకాదశి వ్రతం చేసిందని, విష్ణు పూజ చేసిందని, ఆ తర్వాత కావేరీ నది స్నానం చేస్తుండగా మరణించి మరుసటి జన్మలో సత్యభామగా జన్మించిందని పండితులు చెప్తున్నారు కదా. కాబట్టి భర్త లేనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు కార్తీక దీపోత్సవం, వసంత పంచమి, ఉగాది, వసంత నవరాత్రులు, శ్రీరామనవమి పూజలు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది అభ్యంతరం లేకుండా చేసుకోవచ్చండి. ప్రతి నిత్యం భగవంతుని ఆరాధనలో నిమగ్నమై మరుజన్మలో వైదవ్యం లేకుండా సుమంగ్లీగా ఆశీర్వదించమని భగవంతుని వేడుకోవచ్చు. కాబట్టి శాస్త్రాల్లో కానీ మన పురాణాల్లో కానీ భర్త లేని స్త్రీలు పూజలు చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మనకి. కాబట్టి ఎప్పుడు కూడా పూర్వ శివాసినులను అంటే భర్త లేనటువంటి స్త్రీలను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలని చెప్తారు. కాబట్టి మీరు కూడా పూర్వ శివాసినులకు ఏ వ్రతం చేసుకున్నా, ఏ పూజ చేసుకున్నా పెళ్ళిళ్ళకైనా నిర్భయంతంగా పిలిచి వాళ్ళకు పసుపు కుంకుమ ఇవ్వండి, పూలు ఇవ్వండి, తాంబూలం కూడా ఇవ్వండి. చక్కగా వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే తప్పకుండా మీకు ఆ లలిత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మి, సరస్వతి, సకల దేవతల ఆశీర్వాదం మీకు కూడా లభిస్తాయి. ఇది సత్యం అండి. ఈ మాటలు మేము చెబుతున్నాం కాదు, మన పూర్వీకులు ఏనాడో చెప్పిన మాటలు. కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళను అవమానించినట్లయితే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆడవాళ్ళకే శత్రువులు,
వాళ్ళే భర్త లేనటువంటి స్త్రీలను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, నీచంగా మాట్లాడుతుంటారు. రేపు ఇదే పరిస్థితి నువ్వు ఇలా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా రావచ్చేమో, రేపు మనమంతా మరణించవచ్చు కదా. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా పూర్వ సువాసీనుల మనసు నొప్పించకూడదు. వాళ్ళని అమ్మవారి స్వరూపంగా మనము గౌరవించి పూజించాలని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు.